ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప బంధం భార్యాభర్తల బంధం. చేసుకున్నందుకు ఎట్లున్నా ఒకలకొగలు సేవలు చేసుకోవాలి, సాయం చేసుకోవాలి. కానీ ఆయనకు సేవలు చేసి పానం నిలబడేటట్టు చేసిన గీమెను ఇంత వయసులో కూడా పెండ్లి చేసుకుని వారేవా అనిపించిండు గీ తాత. స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఉండే మూర్తి అనే ఈ తాతకు పక్షవాతం వచ్చిందట. అయితే సేవలు చేస్తేందుకు ఇంటోళ్ళు లేక అదే ఆశ్రమంలో ఉండే రాములమ్మ అనే గీ అవ్వ ఆయనకు దినాం దగ్గరుండి సేవలు చేసుడుతోని ఇట్లా మంచిగా లేచి నిలబడ్డాడు. పానం కూడా మంచిగా అయింది. అయితే ఇంటోళ్ళు కూడా కానకుట ఇడ పడేసిన నాకు ముక్కు ముఖం తెలవని ఈమె నాకు సేవ చేసింది, అందుకే ఈమెను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అనేసరికి ఆమె కూడా ఒప్పుకుందట. ఇక ఆశ్రమంలో ఉండేటోళ్ళు అందరు కలిసి ఇట్లా ఇద్దరికి దండలేపిచ్చి పెళ్లి చేసిర్రు. ఈ ముచ్చటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి వారే వా ఎంత గొప్ప మనసమ్మా నీది, కన్నోలే కానకుట అవుతున్న ఈ రోజులల్లా ఎవలో తెలివనైనకు సేవ చేసి ఒక పానం నిలబెట్టినవు. అంతేకాదు ఆయన కూడా ఆ సాయం మరవకుట నీకు రుణపడి ఉండ నీకే పెళ్లి చేసుకుండు. మీ ఇద్దరిది ఎంత గొప్ప మనసో. మిమ్ముల చూసి ఇప్పటి మొగలు ఒకరికొగలు సేవలు చేసుకొని సంసార బండిని సాఫీగా నడిపియాలి అని మాట్లాడుకుంటుర్రు.